నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మేడారానికి జనం ఒక్కసారిగా పోటెత్తారు. నిన్న రాత్రి సమ్మక్క గద్దెకు వచ్చిన తర్వాత పరిస్థితి గంట గంటకు మారిపోయింది. క్రౌడ్ మేనేజ్మెంట్ లో పోలీసులు వెనకబడ్డారు. ఒక దశలో భక్తులపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి ఆలయ పరిసరాల్లో భారీగా భక్తుల కోలాహలం కనిపించింది. పిల్ల పాపలతో జనం అవస్థలు పడ్డారు. భక్తులకు దర్శనం చేయించే క్రమంలో క్యూ లైన్ల నిర్వహణ సరిగా లేక ఇబ్బందులు పడ్డారు. ఓ సందర్భంలో వీఐపీల వాహనాలు క్రౌడ్ లో వస్తుండగా భక్తులు అడ్డగించి వాహనాలపై తిరగబడ్డారు. సమ్మక్క తల్లి గద్దెపైకి చేరిన 10 గంటల నుంచి ప్రధాన ద్వారం నుంచి క్యూ లైన్లు హరిత హోటల్ వరకు భక్తులతో నిండిపోయాయి. హరిత హోటల్ వద్ద పోలీసులు బ్యారికేడ్లను అడ్డుపెట్టి ఆర్టీసీ క్యూ లైన్ల వైపు జంపన్న వాగు నుంచి వచ్చే భక్తులను డైవర్ట్ చేశారు. వీఐపీ, వీవీఐపీ పాసులు చెల్లటం లేదని, ఎందుకిచ్చారని ఆ పాసులు తీసుకొచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ క్యూ లైన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల్ని భక్తులు ఆగ్రహంతో తొలగించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక దశలో కాన్వాయ్తో సహా భక్తుల నడుమ ఇరుక్కుపోయారు. కార్ దిగి నడుస్తూ వెళ్లారు. నిర్వహణ లోపం పట్ల అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జంపన్నవాగు నుంచి సమ్మక్క సారలమ్మల గద్దెల వరకు ఇసుక వేస్తే రాలనంత జనంతో మేడారం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం మేడారంలో ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. ఓవైపు భక్తుల జై సమ్మక్క సారలమ్మల నినాదాలు, మరోవైపు శివశక్తుల పూనకాలతో మేడారం హోరెత్తుతోంది. లక్షల సంఖ్యలో తరలి వస్తుండటంతో మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.